తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం మొన్న ఒక వీడియో చేసాం బంగారం వెండి హెచ్చు తగ్గుల గురించి, రేట్ల గురించి. నిజంగా చాలా బాగా వెళ్ళింది, చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ బంగారం రేట్లు కనుక చూసుకుంటే ఈ 2-3 రోజుల నుంచి చాలా తగ్గిపోయాయి. మరి షేర్ మార్కెట్ క్రాష్ అన్నాను చూసారా? అవునండి, మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితమే చేసుకున్నాం. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద సందేహంలో పడిపోయారు. ఏంటి మరి మేము కొంటే అంటే తగ్గుతుందా, కొంటే మోసపోతామా, కొనకపోతే మోసపోతామా, అంటే ఏ రకంగా తీరా అన్నట్లుగా ఏంటి, ఏమంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఒక విషయం చెప్తా చూడండి, రాసి పెట్టుకోండి. మీకు ఇక్కడ నుంచి సంవత్సరంన్నర వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ రాసి పెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ పెరగడం తరగడం జరుగుతుంది. ఈ ఒక్కసారి అని కాదు. ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ 1 ఇయర్లో మీకు గోల్డ్ రేటు 80-90 వేలు ఉండేది, 1,85,000 దాకా వచ్చి ఇప్పుడు ఇవాళ 1,60,000 1,50,000 ఉంది ఇప్పుడు ఈరోజు సంథింగ్ కదా. అలాగే సిల్వరు 80-90 వేలు కేజీ ఉండేది 4,25 దాకా వెళ్ళి 3 దాకా ఏమో వచ్చేసింది, 3,290 సంథింగ్ వచ్చేసింది. ఇది ఒక్కసారి కాదు, మీకు చాలాసార్లు జరుగుతుంది. దీన్ని కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని కరెక్ట్గా క్యాష్ చేసుకోగలుగుతారు. అవగాహన లేని వాడు నష్టపోతాడు. ఒక అంచనా ఏమన్నా వేయగలం అండి, ఏ సందర్భంలో, అంటే ఏ నెలలో? ఏమీ లేదండి, మళ్ళీ ఈ నెలలోనే పెరుగుతుంది, డింగ్ అని పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇది ఒక్కరోజు కాదు, అందులో పర్టికులర్గా మీకు రాబోయే 6 months ఎక్కువసార్లు పెరుగుతుంది, ఎక్కువసార్లు తగ్గుతుంది. దీని మీద సరైన అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు కొనాలి, బాగా తగ్గిపోతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు అమ్మేశారు. ఎందుకంటే షేర్ మార్కెట్ క్రాష్ అని మనం చెప్పుకున్నాం, విపరీతమైన క్రాష్ వస్తుంది, ఊహించలేనంత క్రాష్ అవుతుందని. అట్లాగే జరుగుతుంది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. అయితే నేను అనేది ఏంటంటే సింపుల్, మీ పర్సనల్ చార్ట్లో ఫస్ట్ అసలు మీ జూపిటర్ ఎలా ఉన్నాడు, సన్ ఎలా ఉన్నాడో చూసుకోండి. జూపిటర్ సన్ బాగున్న వాళ్ళు మనకు తెలియకుండా, వాళ్ళకి తెలియకుండానే తక్కువ టైంలో కొనుక్కుంటారు, వాళ్ళకి తెలియకుండానే పెరుగుతుంది, మళ్ళీ అమ్మేస్తాడు. జూపిటర్ సన్ బాగోకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ కర్మగాలి ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని తగ్గుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఉన్న అందరు స్త్రీలు రెండుగా విడిపోయారు ఇప్పుడు. ఎలా అంటే అయ్యో ఇంత రేటు పెరిగిపోయింది ఎట్లా కొనాలి, అయ్యే మేము కొనం బాగా పెరిగిందని ఇప్పుడు తగ్గుతుంది. మేము కొన్నప్పుడు మొన్న మాట వరుసకు ఒక 10,000 ఉంది, ఈ రోజు 6,000కే వచ్చింది. 4,000 అనవసరంగా ఎక్కువ పెట్టినా నేను, ఇంకో గ్రామ్ ఎక్కువ వచ్చేది, లేకపోతే ఇంకో 2 గ్రాములు ఎక్కువ వచ్చేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. తక్కువ కొన్నప్పుడు బాగా పెరిగింది కదా అని అనుకొని ఆనందించిన వాళ్ళు ఉన్నారు. అవును, ఇటు బాధపడడానికి లేదు, ఆనందించడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫార్ములా, మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగున్నాడు అంటే మీకు గోల్డ్ మూలంగానే డబ్బులు వస్తాయి, ఇంకా డ్యామ్ షూర్, అందులో డౌట్ లేదు. అంటే మీరు చూసుకోవాలి మీ జన్మజాతకంలో జూపిటర్ సన్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే టైమా కాదా. నేను ఈ మధ్య జాతకాలు చాలామంది చూస్తే తక్కువ ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరికీ ఏమో డబ్బులు బాగా పెరిగే టైం నడిచింది, ఇన్వెస్ట్మెంట్ టైం. ఎక్కువ ఉన్నప్పుడు కొని నష్టపోయిన వాళ్ళందరికీ జాతకాలు నేను చూస్తే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉండడమో, పాపగ్రహ సంచారం జరగడమో, లేకపోతే పర్టికులర్గా ఈ వాళ్ళ జన్మజాతకంలో జూపిటర్ అండ్ సన్ పాడైపోవడమో జరిగింది, నేను చూశాను. ఇది కరెక్ట్గా తగ్గే ముందు కూడా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, సార్ ఇప్పుడు నేను పెట్టనా వద్దా అంటే, వద్దమ్మా కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి, ఇంత హై సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది, చెప్పలేము, ఇక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ తర్వాత పెరుగుతూ ఉంటుంది, బట్ మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాను. నెక్స్ట్ డే సర్రం కింద పడిపోయింది. డౌన్ అంటే మరి అందరూ 1,000-2,000 అనుకున్నారండి, ఏకంగా 20-30 వేలు డౌన్ అయింది. 20-30 వేలు, 40-50 వేలు కూడా డౌన్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అనేది ఏంటంటే మీరు ఎప్పుడు చూడనంత సిచ్యువేషన్స్ డౌన్ చూస్తారు, మీరు ఎప్పుడు చూడనంత హై చూస్తారు. ఇది రాసి పెట్టుకోండి, రాబోయే 6 months. ఇంకొక దాని తర్వాత ఒక 1 year కూడా ఉంటుంది ఆ ఫ్లక్చువేషన్స్. నేను కాదు అనట్లేదు, అవ్వదు అనట్లేదు, అవుతుంది, కానీ రేంజ్ అలాగే పెరుగుతుంది, డౌన్ అలాగే అవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి ఇక్కడ.
మీరు మొన్న మనం బంగారం వీడియోనే చేసినప్పుడు కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొద్దు అనే ఒక మాట రాసుల కంటే తీసుకున్నారు. కూడా గ్రహం చూసుకోవాలి. కానీ చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే ఏ రాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ రాశి వాళ్ళు చేయొద్దో మామూలుగా ఒక ఐడియా కోసం చెప్పండి గురుగారు అని చెప్పి. అలా మనం ఏమైనా చెప్తే వర్కౌట్ రాశి అవుతుంది? బేస్ మీద ఎప్పుడు చెప్పకూడదండి. రాశి బేస్ మీద కాదు, మీ పర్సనల్ చార్ట్ లో సన్ అండ్ జూపిటర్ బాగున్నాడు, ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మంచి గ్రహం ఉంది, మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా కాదు ఓన్లీ జూపిటర్ బాగున్నాడు, వెండి మీద మన చంద్రుడు బాగున్నాడు, వెండి మీద చేయొచ్చు. మూన్ పాడైందంటే అసలు మీరు సిల్వర్ మీద చేయకూడదు. మూన్ బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు. అంటే ఎట్లా మనం డిసైడ్ చేయాలంటే మూన్ పాపకత్తెరలో ఉండకూడదు, మూన్ శుభకత్తెరలో ఉండాలి. మూన్ ఉన్న స్టార్ కనీసం 10-11 కాంబినేషన్లో ఉండాలి. 10-11 ఇట్లా కాంబినేషన్స్లో మూన్ ఉన్న స్టార్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మూన్ ఈజ్ ద కార్క్ ఆఫ్ సిల్వర్. మార్స్ బాగున్నాడు, మీరు ల్యాండ్స్ మీద చేయొచ్చు, లేకపోతే మన కాపర్ మీద చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. అట్లా ఏ గ్రహం ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని చెప్పాలి ఎప్పుడు కూడా. ఆ బేస్ చేసుకొని చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే గ్రహం ఫేవర్ గా ఉంటే దాన్ని చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక నెల జీతం తీసుకుని 50,000 30,000 1 లక్ష రూపాయల శాలరీ 10 లక్షలు ఎంతో శాలరీ తీసుకొని వెళ్తుంది మీ లైఫ్ ఒక ఎత్తు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ ఇంకొక సంపాదన. ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక మీరు తీసుకోగలిగితే, ఇప్పుడు చూడండి మనం ఒక్కసారి వింటుంటాం ఏవో 10 లక్షలు ఉండేదండి ఎకరం కొన్నాము ఇప్పుడు 5 కోట్లు అయింది అంటాడు. ఎక్కడి నుంచి వస్తాయండి? 10 లక్షలు ఉన్నప్పుడు 3 ఎకరాలు కొని మరేసాడు 30 లక్షలు పెట్టి, ఇప్పుడు 15 కోట్లు అయింది. ఎన్ని రోజులు నువ్వు కష్టపడితే 15 కోట్లు వస్తాయి? రాదు. అందుకని నేనేమంటానంటే మీరు ల్యాండ్స్ మీద పెడుతున్నారా, మీ మార్స్ ఎలా ఉన్నాడో చూడండి, మీ 4th హౌస్ ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళది బాగాలేనప్పుడు వాళ్ళ పేరు మీద అక్కర్లే, వాళ్ళ జీవిత భాగస్వామి మీద చేయొచ్చు. ఒక డౌట్ అండి, ఇప్పుడు నాకు ఫేవర్ గా ఉంది ఆ గ్రహము అంటే నేను ల్యాండ్ కొంటే బాగుంటది అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు నేను కొన్నా 4 రోజులు అయిన తర్వాత ఆ గ్రహం నాకు ఫేవర్ గా ఉండదు. ఒకసారి ఉండే గ్రహం ఎప్పటికీ ఉంటది. అంటే నేను కొన్నప్పుడు ఏ గ్రహం ఫేవర్ గా ఉందో చూసుకోవాలంతే. 2 విషయాలు ఇక్కడ. ఒకటి మీ పర్సనల్ చార్ట్ లో ఏ గ్రహం ఫేవర్ గా ఉంది, ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ వచ్చిందా లేదా. ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ లేదనుకోండి డౌన్ అవుతుంది. ఇప్పుడు చూడండి కొంతమంది బిజినెస్లు అద్భుతంగా నడుస్తున్నాయి, కానీ ఒక టైంలో తక్కువ బిజినెస్ నడిచింది, ఒక టైంలో ఎక్కువ బిజినెస్ నడిచింది. కానీ ఆ బిజినెస్ ద్వారానే తక్కువ డబ్బులు వచ్చాయి, ఎక్కువ డబ్బులు వచ్చాయి. బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆ టైంలో ట్రాన్సిట్ అనుకూలంగా లేదు. మీరు ఎప్పుడు కూడా మీకు ఫేవరబుల్ ప్లానెట్ ఏంటి, ట్రాన్సిట్ అనుకూలంగా ఉందా లేదా, ఈ రెండు విషయాలు మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. అలా చూసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే నేనేదో ఊరికే సూత్రాలు చెప్పేది కాదు. 83 lakhs నేను రీసెర్చ్కి ఖర్చు పెట్టాను, ఎప్పుడు డబ్బులు వస్తాయనే దాని మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు. 83 lakhs ఖర్చు పెట్టాను రీసెర్చ్కి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలనే దాని మీద. మీరు నమ్ముతారా? 83 లక్షలు ఖర్చు పెట్టా దీని మీద. ఏమొచ్చింది ఆ రిజల్ట్ లో? మీకు ఎప్పుడు కూడా 12th హౌస్కి అన్ఫేవరబుల్ దశలు కానీ అన్ఫేవరబుల్ ట్రాన్సిట్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతున్నాయండి. ఆ వ్యక్తి ఆ టైంలో ఏం చేసినా పోతున్నాయి. ఫేవరబుల్ గ్రహాలు వచ్చినప్పుడు రూపాయితో ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు, రూపాయితో ₹1,00,00,000. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. బికారి కోటీశ్వరుడు అయ్యిండు అంటే ఇది మరి ఇలాంటి టైంలో అదేదో బళ్ళు అవుతాయి అంటారు చూసారా. మంచి డబ్బులు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసాం లాస్ అయిపోయింది. బికాస్ ఆఫ్ 12th హౌస్ అండ్ 2nd హౌస్ అండ్ 5th హౌస్ అండ్ 11th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 2nd హౌస్ని మీరు ఎప్పుడు మీ లగ్నం నుంచి 2వ అధిపతి ఎవరో తెలుసుకుని ఆ అధిష్టాన దేవత చాంటింగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. 5th హౌస్ లార్డ్ని చాంటింగ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. 12th హౌస్ లార్డ్కి సంబంధించిన దానం ఇవ్వాలి మీ లగ్నం నుంచి. 11th లార్డ్ యొక్క ఇది కూడా చేసుకుంటే మీకు లాభం వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి లాభం. ఆ ప్యాటర్న్లో మీరు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ విషయంలో అయితే హస్బెండ్ పేరు మీద బాపుతే వైఫ్ పేరు మీద కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ బంగారం వీళ్ళ పేరు మీద అనేది ఏమి ఉండదు కదా. ఎందుకు? వాళ్ళ పేరు మీద బిల్ కొట్టిస్తాం, వాళ్ళకి వాళ్ళ పేరు మీద నగలు చేపిస్తాం, నగలు వేసుకుని తిరగడు భర్త, హారాలు వడ్డానాలు పెట్టుకుని తిరుగుతాడు. మనం బిస్కెట్ రూపంలో కొన్నా వీళ్ళకి ఫేవర్ ఉందన్న వాళ్ళ పేరు మీదే కొనాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తే ఇంకా మంచిది. వాళ్ళ పేరు మీద బిల్డింగ్ చేయించుకుని అట్లా. గురుగారు, బంగారం ధరలు చూస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, రోజు కూడా కాదు గంటల్లోనే చాలా మార్పులు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము. మరి రాబోయే 6 నెలల్లో ఇంకా అసలు మనం అంచనా వేయలేని స్థితికి బంగారం ధరలు పెరిగిపోతాయి, బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోతాయి అని చెప్పి వింటూ ఉన్నాము. అసలు ఎలా ఉందండి బంగారము వెండి ధరల పెరుగుట తరుగుట ఈ విధానం అంతా ఎలా ఉండబోతోంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే.
ఇక్కడ బంగారము అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహాల యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే ఒకలా ఉంటుంది. మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే ఒకలా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో గనక చూసుకుంటే ఫైనాన్షియల్‌కి కారకుడు ఎవరు అంటే ప్లానెటరీ పొజిషన్‌లో గురువు అవుతాడు. గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరో రాశికి మారుతాడో అప్పుడు సమస్తమైనటువంటి ఆర్థిక విషయాల్లో తప్పకుండా లావాదేవీల విషయాలు కేవలం దేశ వ్యవస్థనే కాదు ప్రపంచ వ్యవస్థల్లో కూడా మార్పులు జరుగుతాయి. హెచ్చు తగ్గులు అనేటటువంటి 100% జరుగుతాయి. మీరు గమనిస్తే గనక ఎప్పుడైతే గురువు డిసెంబర్ నెలలో మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. అంటే ఎప్పుడైతే కర్కాటకంలోకి అడుగుపెట్టాడో అప్పటి నుండి బంగారపు ధరలు హై రేంజ్‌కి చేరుకోవడం ప్రారంభమైంది. ఒక్కసారిగా 1,96,000 2,00,000 వరకు చేరుకున్నటువంటి బంగారము కేవలం ఒక 5, 6 రోజులు మ్యాక్సిమం ఒక 1 వీక్‌లో మళ్ళీ పడిపోవడం జరిగింది. ఎందుకు పడిపోయాయి? ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి అడుగుపెట్టాడో అప్పుడు మీరు అంటే పంచాంగం చూసినా లేదా లగ్న కుండలు చూసినా మనకు అర్థమవుతుంది. గురువు ఎప్పుడు మారాడు, బంగారపు ధరలు ఎప్పుడు పెరిగాయి. అలాగే బంగారపు ధర ఎందుకు తగ్గింది అంటే మళ్ళీ గురుగ్రహం అనేటటువంటిది కర్కాటకం నుంచి మిథునంలోకి వక్రీకరించాడు, అంటే వెనక్కి వచ్చేసాడు. కాబట్టి మళ్ళీ రావడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అమాంతంగా తరిగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బంగారపు ధర కేవలము ఇప్పుడున్నటువంటి ధరలో 1,60,000 ఉంది. మళ్ళీ ఇది పెరుగుతుంది, తరుగుతుంది. ఇది ఇక్కడికి అంటే పెరిగితే ఒక 1000, 2000 పెరుగుతుంది, తరిగితే 500, 1000 రూపాయలు తగ్గుతుంది. అంతే. పెరిగితేనేమో ఎక్కువ పెరుగుతుంది, తగ్గితేనేమో తక్కువ తగ్గుతుంది. అంటే ఇక్కడ రెండో విషయం ఏమిటి అంటే గనక బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఎవ్వరూ కూడా ఎప్పుడు లాస్ కాదు. బికాజ్ ఏంటి అంటే ఇంకా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి, తరగవు. దాదాపుగా 2,00,000 నుండి 2,50,000 వరకు తులం బంగారం చేరుకుంటుంది. అది ఎప్పుడు చేరుకుంటుంది అని అంటే కనుక దానికి కూడా డేట్ చెప్తాను. ఎప్పుడైతే మళ్ళీ గురువు కర్కాటకంలోకి అడుగు పెడతాడో, ఎప్పుడు జూన్ 1వ తారీఖు రోజున కర్కాటకంలోకి మారుతున్నాడు. ఆ కర్కాటకంలోకి మారిన మరుక్షణము మళ్ళీ బంగారపు ధరలు పుంజుకుంటాయి, పెరుగుతూనే ఉంటాయి, కానీ ఇక తరగవు. మళ్ళీ ఈ 2027 నాటికి, ఇప్పుడు 2026 కదండి, 27 జనవరి వరకు 2,50,000 వరకు బంగారం ధర చేరుకుంటుంది అని చెప్పవచ్చు. అది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఇంకోటి ఏంటి అంటే కనుక ఈ బంగారపు ధరలు కూడా ఒక పెద్ద మాఫియా అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అనంటే చాలామంది ఈ నల్లధనాన్ని వైట్‌గా మార్చుకోవడానికి కూడా బంగారపు ధరలు పెంచేసి మళ్ళీ తగ్గించేటటువంటి అవకాశం, అంటే ఇది అమెరికాలో జరిగింది, అలాగే మన భారతదేశంలో కూడా జరిగింది. అలాగే ఎకనామిక్ అనేటటువంటిది కూడా పెరిగే స్థాయికి, అంటే అమెరికా కంటే మన రూపీ రేట్ పెరుగుతుంది అని చెప్పేసేసి ఆటోమేటిక్‌గా మన రూపీ రేట్ డాలర్ వాళ్ళకంటే తగ్గించాలని చెప్పేసి ఇలాంటి కొన్ని విషయాలు సంఘటనలు కూడా జరిగినటువంటి అంశాలు కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదో కూడా ఒక కారణము అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎవ్వరు ఏది అనుకున్నా ప్లానెటరీ పొజిషన్ ఏదైతే చేయాలో అది మాత్రమే చేస్తుంది. నువ్వు ఎంత పెంచాలన్నా నువ్వు పెంచలేవు, ఎంత తగ్గించాలన్నా తగ్గించలేవు. నువ్వు ఎప్పుడైతే లావాదేవీలకు సంబంధించినటువంటి ప్లానెటరీ పొజిషన్ గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశికి చేరుకుంటాడో, కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా హై రేంజ్ అవుతుంది. నేను ఈ సంవత్సరం చెప్తున్నాను, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే తప్పకుండా బంగారం మీద పెట్టండి, భూమి మీద పెట్టండి. మీరు 2025 నుంచి తీసుకోండి. 2025లో తులం బంగారం 60,000 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 2027, సారీ 2026. 2026 అంటే సంవత్సర కాలంలోనే 1,00,000 రూపాయలు పెరిగింది. నువ్వు ఆ 60,000 నువ్వు ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నా నీకు సంవత్సరంలో 1,00,000 రూపాయలు రావు. ఆ 60,000 నువ్వు ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సంవత్సరంలో 1,00,000 రూపాయలు రావు. అంటే నీకు సంవత్సర కాలంలో నీకు వచ్చిన ఒక 60,000 పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు లాభం వచ్చింది. అంటే ఒక 10 తులాలు పెడితే 6 లక్షలకు మీకు ఎంత లాభం వస్తుంది? 20 లక్షల లాభం వస్తుంది. అంటే ఎప్పుడైనా బంగారం పెరుగుతుందే కానీ తరగదు. భూమి విలువలు కూడా అంతే. అయితే ఎక్కడ మనుషులు కొంచెము రాంగ్ స్టెప్ వేస్తారు అని అంటే, ఎప్పుడైతే న్యూస్లో వచ్చేటటువంటి వ్యవహారాలు ఉంటాయో అవి ప్రపంచ మార్కెట్ని ఆధారం చేసుకొని ఉంటాయి. ఎవరైతే కిలోలు, 2 కిలోలు, 10 కిలోలు ఇట్లా ఒక కిలోకి మించి కొంటారో వాళ్లకు పెరుగుట తగ్గుట అనేటటువంటి వాళ్ళు క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు.
కానీ సామాన్యమైనటువంటి మానవుడు తీసుకునేది 1 తులమో 2 తులాలు, మ్యాక్సిమం ఒక 10 తులాలు తీసుకుంటాడండి. అంతే. దానికే భారీగా పడిపోయాయి, భారీగా తగ్గిపోయాయి అంటే ఏం చెప్పాలి చెప్పండి? ఎప్పుడైనా బంగారం తీసుకునేది లాంగ్ టర్మ్లోనే తీసుకోవాలి. ఈ రోజు 2027 అండి, బంగారం 1,60,000 ఉంది. అబ్బా 1,60,000 ఉంది కదా, నేను ఇంత బంగారం తీసుకొని వేరే దాంట్లో పెట్టుబడి పెడతా అంటే, నీకు ఇదే బంగారం మళ్ళీ 2027లో 100% ఇది మళ్ళీ 2,50,000 వరకు చేరుకుంటుంది. మళ్ళీ ₹1,00,000 పెరుగుతుంది. ఎప్పుడూ కూడా అయ్యో ఈరోజు పెరుగుతుంది రేపు తరిగిపోతుంది ఒక్క రోజు గురించి ఆలోచించకండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు ఎప్పుడైనా సంవత్సర కాలం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. అంటే అది కూడా నువ్వు ఒకటేసారి కొనాలని కాదు. ఈరోజు 1 తులం కొను, లేదా ఒక మాసం కొను. 10,000 ఉన్నాయా, ఎంత వస్తుందో అంత కొని నువ్వు కొద్దిగా దాచుకుంటేనే అది నీకు సంవత్సర కాలంలో ఇంతగా కనిపిస్తుంది. నువ్వు అయ్యో పెరుగుతుంది తరుగుతుంది అని చెప్పేసి ఆలోచించావు అనుకో, నువ్వు జీవితంలో బంగారం కొనలేవు. 30,000 ఉన్నప్పుడు అబ్బా 30,000 అయిందా అని భయపడ్డారు. 60,000 వచ్చేసరికి 60,000 అయిందా అని భయపడ్డారు. ₹1,00,000 వచ్చేసరికి 1,00,000. బంగారం ఎప్పుడు పెరుగుతూనే పోతుంది కానీ తరగదు. అది బంగారంకు. అలాగే వెండి కూడా దాదాపుగా 3,50,000 4 లక్షల వరకు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి 2,50,000 చిల్లర ఏదో ఉంది. అది మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు 4 లక్షల వరకు అయ్యే అవకాశం ఏర్పడుతుందండి. అంటే చాలా మంది బంగారం సంగతి అయితే అంచనా వేయలేకపోతున్నారు. వెండి మాత్రం 7 లక్షలకు వెళ్ళిపోతుందని చెప్పి హడావిడి కేవలం 4 లక్షల దగ్గర వెళ్ళి ఆగిపోతుంది అంతే. ఖచ్చితంగా 4 లక్షల వరకు మాత్రమే వెండి వెళ్తుంది తప్ప 7 లక్షల వరకు వెళ్ళదు. బంగారం మాత్రం వెళుతుంది. ఎందుకంటే మనం ఇంకోటి ఏంటంటే బంగారము వెండి మన భారతదేశంలో వాడినంత బంగారం వెండి ఏ దేశాల్లో కూడా ఉపయోగించరు. ఎందుకంటే మన వాళ్ళకే బంగారం వెండి వాడాలి, బంగారం వెండి వేసుకుంటేనే మనకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంటే కొన్ని వస్తువులు వేసుకోవడం వల్లనే గౌరవ మర్యాదలు పెరుగుతాయని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా మన భారతదేశంలో బంగారం చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం ఏ పెళ్ళిళ్ళు చేసినా ఏ ఫంక్షన్స్ చేసినా మొట్టమొదటిగా ఆలోచించి బంగారం గురించి ఆలోచిస్తాం. మన దగ్గర ప్రతి ఒక్క ఫంక్షన్కి బంగారం ముడిపడి ఉంటుంది, కానీ ఇతర దేశాల్లో అలా ఉండదు కదండి. కాబట్టి మన భారతదేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. మన భారతదేశంలో కొన్నంత బంగారం మీకు ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ కూడా కొనలేరండి. అందుకే బంగారం రేటు మనకు చాలా ఎక్కువ. అదే దుబాయ్లో తీసుకోండి, ఎందుకు తక్కువ? అక్కడ పెద్ద వాల్యూ ఏముంది. మీరు వేరే ఏ దేశాల్లో తీసుకున్నా బంగారానికి పెద్ద వాల్యూ ఉండదు. ప్లస్ అక్కడ మనంత రేటు కూడా ఉండదు, తక్కువే ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ తీసుకొస్తే ట్యాక్సులు అవి ఇవి అన్ని పడి మళ్ళీ ఇదే రేట్ అవుతుంది తప్ప మీరు వేరే దేశాలతో పోల్చుకుంటే మనకంటే అన్ని దేశాల్లో బంగారం రేటు తక్కువగానే ఉంటుంది. మన దగ్గరే ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఏంటి అంటే మనము ప్రతి ఒక్క దానికి బంగారాన్ని ఉపయోగిస్తాము. అది ఒక లగ్జరీగా అనుకుంటాం. ఎప్పుడైతే ఏ వస్తువు అయితే లగ్జరీ అని అనుకుంటామో 100% దాని ధర పెరుగుతూనే పోతుంది. అట్లా కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే బంగారం మీద ఖచ్చితంగా పెట్టండి. అది కూడా ఏదో నెల కోసమో 2 నెలల కోసమో కాదు. మీరు ఈ సంవత్సరం అంటే డబ్బులు ఉన్నవాడు ఎవరైతే డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడానికి బదులు లేదా ఇతరులకి ఇస్తే ఏదైనా ఇబ్బంది అవుతుంది మన దగ్గర పెట్టుకుందాం అంటే డబ్బుని ఊరికే పెట్టుకుంటే దానికి వస్తువుగా కన్వర్ట్ చేయాలంటే బంగారం మీద కన్వర్ట్ చేయాలి. లేదు బంగారం ఎందుకులే ఒక స్థలము ల్యాండో కొనుక్కుందాం అట్లయినా కొనుక్కోండి. జీవితంలో ఎప్పుడూ కూడా నష్టం రానటువంటివి రెండే, ఒకటి బంగారము, 2 భూమి. ఇవి జీవితంలో మనిషిని ఎప్పుడూ నష్టపరచదు. ఎప్పుడో కొన్న భూమి ఇప్పుడు లక్షలు కోట్లు అయిపోయింది. ఎప్పుడో తీసుకున్న బంగారం ఇప్పుడు లక్షల్లో మారిపోయింది. 30,000 ఉన్నప్పుడు బంగారం తీసుకున్నటువంటిది ఇప్పుడు లక్షల్లో అయిపోయింది. అందుకే ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ ఏంటి ఈ సంవత్సరం గురించే కాదు వచ్చే సంవత్సరం గురించి ఆలోచించాలి అని అంటే, లేదు పిల్లలు ఉన్నారు అంటే మీరు ఇప్పటి నుంచే బంగారం కొనడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా అది మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది, రేపు పెద్దవాళ్ళకు ఫంక్షన్లకు ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బంగారం మీద పెట్టండి ఇన్వెస్ట్మెంట్, మీకు డబ్బులు ఎట్టూ పోవు. లేదా మీకు అర్ధరాత్రి డబ్బులు కావాలన్నా బంగారం ఎక్కడ పెట్టినా మీకు డబ్బులు వస్తాయి. ఇంకా మీరు ఏది తీసుకున్నా డబ్బులు పోతాయి తప్ప రావు మళ్ళీ. ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్ అది ఇది అని చెప్పేసి అనవసరంగా దాని మీద పెట్టి డబ్బులు తగిలేస్తున్నారు. కానీ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, 100% మనిషిని కాపాడుతుందండి అది. ధన్యవాదాలు గురుగారు.